హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సచివాలయం మీడియా. మనకి రీసెంట్గా గ్రూప్ 1 ఎగ్జామ్ అయింది కదా. సో అందులో క్వశ్చన్ పేపర్ మీద మనం కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, అందులో పార్ట్ ఏలో హిస్టరీ అండ్ కల్చర్ కోసం ఉంది. అందులో ఫస్ట్ క్వశ్చన్, సింధులోయ నాగరికత కాలంలో పూసల తయారీ పరిశ్రమ ఎక్కడ ఉండేది? ఫస్ట్ ఆప్షన్ ధోలవీర, సెకండ్ ఆప్షన్ సుక్తజండ, థర్డ్ ఆప్షన్ చాందారో, ఫోర్త్ ఆప్షన్ ధైమాబాద్. ఇందులో మనకు ఆన్సర్ చాందారో. మనకి సెకండ్ క్వశ్చన్, ఋగ్వేదపు కాలపు మత విశ్వాసాలకు సంబంధించిన సరైన వాక్యాలను గుర్తించండి. అందులో ఫస్ట్ ఆప్షన్, గ్రీకులకు జూపిటర్ వలె ఋగ్వేద ఆర్యులకు దయాస్ దివ్యమైన దేవుడు. సెకండ్ ఆప్షన్, పృథ్వీని దేవతలందరికీ తల్లిగా భావించేవారు. థర్డ్ ఆప్షన్, దేవతలకు నివేదనలు తీసుకొని వెళ్ళే మధ్యవర్తిగా అగ్నిని పూజించేవారు. ఫోర్త్ ఆప్షన్, దేవుని బలి ఇవ్వడం. ఫోర్త్ ఆప్షన్, గోవుని బలి ఇవ్వడం కూడా పూజలో భాగంగా ఉండేది. ఇందులో మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. 1, 2 మరియు 3 మాత్రమే, 2, 3 మరియు 4 మాత్రమే, 1, 3 మరియు 4 మాత్రమే, 1, 2 మరియు 4 మాత్రమే. ఇందులో మనకి ఆన్సర్ 1, 3 మరియు 4 అనేవి సరైన వాక్యం. అదేవిధంగా మిగిలిన క్వశ్చన్స్ చూద్దాము. ఇక్కడ కరవేలుని హతిగుంప శాస్త్రం కళింగ ప్రాంతంలో ఎవరు కల్పించిన నీటిపారుదల వివరాలను తెలుపుతుంది? ఫస్ట్ ఆప్షన్ మహాపద్మనంద, సెకండ్ ఆప్షన్ బింబిసార, థర్డ్ ఆప్షన్ అజాతశత్రు, ఫోర్త్ ఆప్షన్ అశోక. ఫస్ట్ ఆప్షన్ మహాపద్మనంద ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది గుప్తుల కాలం నాటి శ్రేణుల లక్షణం కాదు? ముద్రించిన నాణేలు, స్వయం ప్రతిపత్తి లేని సంపులు, సాయుధ బలగాలను కలిగి ఉండేవి, బ్యాంకర్లుగా పనిచేశారు. ఇందులో మనకి ఆన్సర్ స్వయం ప్రతిపత్తి లేని స్టాంపులు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హర్షవర్ధనుని కాలం నాటి నలంద విశ్వవిద్యాలయంకు సంబంధించి సరైన ప్రకటన ఎంచుకోండి. ఫస్ట్ ఆప్షన్, హర్షవర్ధనుని విశ్వవిద్యాలయంకు 10,000 గ్రామాలను దానమిచ్చును. సెకండ్ ఆప్షన్, విశ్వవిద్యాలయంలోని ఉపాధ్యాయుల సంఖ్య 15,000. థర్డ్ ఆప్షన్, శీలబద్ధుడి విశ్వవిద్యాలయ కులపతి. ఫోర్త్ ఆప్షన్, బోధనా మాధ్యమం పాలి. ఆన్సర్ శీలబద్ధుడి విశ్వవిద్యాలయ కులపతి. మిగిలిన క్వశ్చన్స్ మరి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాము. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.